సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. చాలా రోజులైంది కదా నా మాట విని. ఎస్, మనమంతా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి కదా. దీని లైఫ్ టైం గ్రాఫ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగువాడిగా, తెలంగాణ గర్వంగా నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు 4000 సంవత్సరాల న్యూమరాలజీ చరిత్రలో ఎంతమంది టాపులు ఉన్నారు కదా, టాప్ వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఒకటే, లైఫ్ టైం గ్రాఫ్ ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా, హైదరాబాద్ గడ్డ నుంచి ఆల్రెడీ 1 మంత్ నుంచి నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఇస్తూనే ఉన్నాను. ఇక చాలా యూట్యూబ్ ఛానల్ వస్తూనే ఉంటాయి ఇంకా, ఎందుకంటే కొత్తది కావాలి కదా కంటెంట్. సో మొత్తం ఇది రియాలిటీ. దేనికి కూడా నేను 100% గ్యారంటీ అన్నాను కదా, ఇప్పుడు చిటికేట్ చేస్తున్నాను. దీనికి 100% గ్యారంటీ, ఎందుకంటే అంత పవర్ఫుల్గా రీసెర్చ్ చేశాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లైఫ్ టైం గ్రాఫ్. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసినాయి. మళ్ళొకసారి మీకోసం, మన ఛానల్ కోసం మీకు ఇస్తున్నాను. సో తప్పకుండా నా యొక్క వీడియోలు ప్రతి ఒక్కరు చూసినప్పుడు లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ అయిపోతారు. సో ఫార్వర్డ్ చేయండి, అందరికీ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకా ఇది ఫేకు లేదు, ఏమీ లేదు, ఇది ఫేమ్. ఇది ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా డెస్టినేషన్కి ఎట్లా వెళ్తామో, లైఫ్ మ్యాప్ మీరు తెలుసుకుంటే మీ జీవితంలో కూడా మనం డెస్టినేషన్ వెళ్తాం. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అల్లు అర్జున్ గారిది. నేను 6 months క్రితమే చెప్పాను ఇదే ఛానల్లో, మళ్ళొకసారి వీడియో చూసుకోండి. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో కింద వేస్తారు. 6 months క్రితము కరెక్ట్గా నేను మే 15వ తారీఖు 2024లో ఎప్పుడో చెప్పినా నేను ఇదే ఛానల్లో, మీరు చూసుకోండి. 15 రోజులు హ్యాపీగా ఉంటుంది, 15 రోజులు ఇబ్బంది పడతారు. అల్లు అర్జున్ గారికి ఈ ఇయర్, పర్సనల్ ఇయర్ 2 నెంబర్ వచ్చింది, చంద్రుడి సంఖ్య, ఇబ్బంది జరుగుతుంది అని చెప్పిన. పుష్ప 2 కూడా వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పిన. అది గుర్తించుకోండి, ఆ వీడియో ఉంటుంది. సో అప్పుడు ఈ గ్రాఫ్ కనుక్కోలే, కానీ ఇప్పుడు ఈ గ్రాఫ్ కనుక్కున్నా కదా, అందరి గ్రాఫులు నా దగ్గర ఉన్నాయి. ఇక అదేమైనా. సో అందరు సెలబ్రిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మన దగ్గర ఉన్నాయి. సో ఈరోజు మెయిన్ పాయింట్గా నేను చెప్పబోతాను, నమ్మాలి, నమ్మి తిరగాలి. యూనివర్స్ ఏది చెప్తే అదే జరుగుతుంది. మంచి అవుతుంది అంటే మంచిది అవుతుంది, ఓకేనా. సో అందుకోసం ప్రతి ఒక్కరు నేను చెప్పేది అంటే పంచరత్నాలు కనుక్కున్నా. లక్కీ నేమ్ ఉండాలి మనిషికి. నా నేమ్ సరిగా లేకపోతే నేను గిడేందుకుంటా. బాబా పాండంగం అనేది లక్కీ నేమ్ నాది. లక్కీ మొబైల్ నెంబర్ వాడుతున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాడుతున్నా, లక్కీ వెహికల్ నెంబర్స్ కూడా ఉన్నాయి నాకు, లక్కీ మ్యారేజ్. అందుకోసం నేను తోపుని బాపునైనా ఈ ఫీల్డ్లో. 10 years ముందు బాబా పాండంగం అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు 10 yearsలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అందరు, ఓకేనా. రైట్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, ఇదిగోండి అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇక పుష్ప 2కే ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది? ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పుడైనా సరే లైఫ్ టైంలో గ్రాఫ్లు ఎప్పుడూ అప్ అండ్ డౌనే ఉంటాయి. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌనే ఉంటుంది లైఫ్. చక్కగా ఇట్లా పోదు. అయితే ఈయన లైఫ్ ఎడ్జ్ పాయింట్ ఏంటిది అని అంటే, ఇక్కడ నేను గీసాను 2 మార్కులతో ఇలా గీసాను కదా. ఈయన లైఫ్ ఎడ్జ్ పాయింట్ అనేది 3.8 లైఫ్ ఎడ్జ్ పాయింట్ అనేది చూద్దాం. లైఫ్ ఎడ్జ్ పాయింట్ అనేది 3.8. ఇప్పుడు ఈ 2తో గీస్తున్నాను చూడండి. 3.8 అనేది ఎడ్జ్ పాయింట్. సో చూద్దాం. ఇగో 3.8 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇదంతా ఎడ్జ్ పాయింట్. 3.8 ఇదంతా ఎడ్జ్ పాయింట్. సో ఎప్పుడైనా సరే ఈ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో దానికన్నా కిందికి ఉంటే ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. ఇంతవరకు ఏ న్యూమరాలజిస్ట్ ఈ విధంగా కనుక్కోరు కూడా. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన తర్వాత కాపీ పేస్ట్ చేస్తారు. ఓ వెయిట్ ఇది కాపీ రైట్ చేస్తున్నా, ఆగం కాకండి, పేటెంట్ కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే మా కట్టప్పలు, మా శిష్యులు బోల్డ్ మంది తయారయ్యారు కాబట్టి ఇది నేనే కనుక్కున్నా అంటారు. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాలు మీకు కృషి చేసి ఒక 1 month నేను నిద్ర ఆహారాలు మానుకొని ఇది కనుక్కున్నాయి. న్యూ ఇయర్ గిఫ్ట్గా తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ ప్రియులకి ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు, ఓకేనా. సో దీని కింద ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఇబ్బంది పడతారు. ఇప్పుడు దాదాపుగా మీరందరూ గూగుల్లో సెర్చ్ చేస్తే
మన బన్నీ సార్ గారు అంటే అల్లు అర్జున్ గారిది ఏజ్ 40 సంవత్సరాలు దాటింది. 40 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇదిగో 40 సంవత్సరాలకి గ్రాఫ్ కిందికి వచ్చింది. ఎందుకంటే 4 కన్నా కిందనే ఉంది. ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదిగో మెయిన్గా ఇక్కడ వచ్చేసింది. సో 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు దాదాపు 40-42 సంవత్సరాల్లో ఉన్నాడు. అందుకోసమే ఈ కాంట్రవర్సీ జరిగింది. ఇది నేను 6 నెలల క్రితం లైఫ్ టైం గ్రాఫ్ లేనప్పుడే చెప్పిన, ఎందుకంటే వేదిక న్యూమరాలజీ ప్రకారం. ఇక నెక్స్ట్ ఏంటిది ఫ్యూచర్. ఇప్పుడైతే మామూలుగా లేడు. ఆయన జీవితంలోనే నేను ఎప్పుడు విని కని ఎరగని ఒక మచ్చ, చంద్రునికి ఒక మచ్చలాగా అయిపోయింది నా లైఫ్లో. తగ్గేది లేదని మొత్తం తగ్గించారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు అర్థమైందా? ఎవరికైనా వస్తుంది ఇట్లాంటి టైం. ఇప్పుడే ధైర్యం ఉండాలి. అవి మస్తు ధైర్యం ఉన్న వ్యక్తి, మీకు తెలియదేమో, నంబర్ గురించి నాకు తెలుసు కాబట్టి, మస్తు ధైర్యం ఉన్న వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీలో ధైర్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అల్లు అర్జునయ్య. అట్లాంటి నంబర్లో పుట్టింది ఆయన. ఎట్లాంటి నంబర్ అంటే నిన్న మన్మోహన్ సింగ్ మనకు స్వర్గస్థులు అయినారు కదా, అయినది కూడా 8 and 5. బీ కేర్ఫుల్ టు లిజన్ ఎవ్రీబడే. ఏం పిల్లలాట అనుకుంటున్నావా సబ్జెక్ట్ అంటే? 8/5 వచ్చింది. అందరు కళ్ళు తెరిచి చూడండిగా, అందరు అన్ని పార్టీలు కళ్ళు తెరిచి చూడండి. 8/5 వచ్చింది అంటే ఇక్కడ చూడండి 8/5 అంటే శని మరియు బుధుడు. ఇట్లాంటి కాంబినేషన్ ఎవరెవరికి ఉందో గుర్తించుకోండి. అల్లు అర్జున్కు ఉంది, మన్మోహన్ సింగ్ గారికి ఉంది. నేను స్వర్గస్థులు అయ్యారు. 10 సంవత్సరాలు సైలెంట్గా పిఎం అయినాడా లేదా? అలానే నరేంద్ర మోడీ సార్ గారికి ఉంది. ఇక అర్థం చేసుకోండి సబ్జెక్ట్ ఎట్లుంటుందో అర్థం. అంటే ఈ 8/5 వచ్చిన అందరూ పిఎంలు అయిపోతారా? అయిపోరు. గెలికిండ్రు ఇట్లా అన్నారు కదా. ఎట్లయినా కావాలరా పైన మనం. అందుకోసమే ప్రశాంత్ కిషోర్తో మీటింగ్ పెడుతుంది. ఇక ఎట్లా సినిమాలో ఎట్లయితే నాకు ఫోటో అడిగితే ఇయలేరా, నన్ను ఇట్లా అన్నారు కదా, నేను ఇక్కడ చూపిస్తా అంటే గ్రాఫ్ కింద ఉంది బై. జర ఆగం కాకు. మొత్తం ప్లాన్ చేయాలి. దీనికి ప్లాన్ కావాలంటే మాలో ఉండే వాళ్ళు కావాలి. ఎందుకంటే న్యూమరాల్లో మనం తోపు బాపు. ఇట్లా గ్రాఫ్ ఇట్లా మీదకి వెళ్తుంది. ఇక ఎప్పుడు వెళ్తుంది? టాప్ లెవెల్లో 60 సంవత్సరాలప్పుడు ఆయన ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయిపోతాయి. అంటే 50 సంవత్సరాలకి ఎడ్జ్ మీదకి వెళ్తుంది. 50 అంటే ఇప్పుడు 42, ఇంకా 7-8 సంవత్సరాల్లో అల్లు అర్జున్ యొక్క గ్రాఫ్ పైకి వెళ్తుంది. రాజకీయంలోకి వస్తాడు. వద్దన్న ఆ నంబర్ తీసుకొస్తుంది. అది సినిమా కాదు. పుష్ప 2 సినిమా అనుకున్నారా మీరు? కాదది రియల్. ఆయన ఏం చేయబోతున్నాడో అది అందులో ఉంది. కానీ ఇప్పుడేం సార్ అది బేలు అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో వేదిక న్యూమరాలజీ ప్రకారము 2 ఉంది, 8 ఉంది, 4 ఉంది. చాలా ప్రమాదకరమైన నంబర్లు కూడా ఉన్నాయి దాంట్లో. చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు. కార్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, యాక్షన్ ఎక్కడైనా షూటింగ్ చేసినా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అలాంటి కోడే. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2, 8, 4 ఎక్కడుందో చూపిస్తుంది చూడండి. 2 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 8 ఇక్కడ ఉంది. 8 2 సార్లు ఉంది. ఇట్లా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే వస్తే చాలా ప్రమాదాలు జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో అదే జరిగింది. మనకు రాజీవ్ గాంధీ గారి జీవితంలో అదే జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి జీవితంలో అదే జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ దాంట్లో ఇది వచ్చింది. అల్లు అర్జున్ గారి జీవితంలో కూడా ఇది ఉంది. కేర్ఫుల్ టు మూవ్. ఎందుకంటే గ్రాఫ్ కూడా బాగుంది కానీ ఇప్పుడు బాగలేదు. ఎప్పటిదాకా 45 సంవత్సరాల వరకు, ఇంకా 3-4 సంవత్సరాల వరకు ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు వస్తున్న నెగిటివిటీ ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ నెంబర్ 2 ఉంది, 2 ఉంది. 2 అంటే చంద్రుడు అంటే అప్ అండ్ డౌన్స్. డబ్బులు అయితే వచ్చినాయి, లిక్విడ్ క్యాష్ 300 కోట్లు. హై పేడ్ అయిపోయినారు మీరు ఫిలిం ఇండస్ట్రీలో. నేషనల్ అవార్డు వచ్చింది, మళ్ళీ అది వెనక తీసుకుంటారని అంటున్నారు అందరూ. సరే ఏదేమైనా సరే మీరే నేషనల్ అవార్డు ఇచ్చే అంత స్థాయికి ఎదుగుతారు. నేషనల్ అవార్డు మీరు తీసుకోవడం కాదు, మీరే నేషనల్ అవార్డు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు నంబర్. కానీ కేర్ఫుల్. నేను చెప్పింది నిజమవుతుంది. ఎందుకంటే నిత్యాగ్నిహోత్రం 25 సంవత్సరాలు చేస్తున్నా. కంపల్సరీ ఇక్కడ సంఖ్య అదే చెప్తుంది, నేను చెప్పేది అదే చెప్తున్నా. సో అందుకోసమే అల్లు అర్జున్ గారు బీ కేర్ఫుల్ టు మూవ్. ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి. గమనించడమే యోగం, గమనించకపోతే రోగం అంటారు మా దాంట్లో. సో అందుకోసమే
లైఫ్ రేపు ఫ్యూచర్లో మీకు టాప్ లెవెల్లో ఉంది. 60 సంవత్సరాలకి 45 సంవత్సరాల తర్వాత గ్రాఫ్ మీదకి వెళ్తూ ఉంటుంది. ప్రతి నిమిషం నేను ఇక్కడ ప్రతి ఇయర్ కూడా చేశాను. తప్పకుండా మీకు ఈ సోషల్ మీడియా ద్వారా నేను చెప్పేది కొంచెమే, కానీ మీరు ఇంకా పర్సనల్గా వస్తే చాలా విషయాలు చెప్పేది ఉంది దీంట్లో. సో మీ మ్యారేజ్ డేట్ కూడా బాగలేదు, మొత్తం కూడా 13 వచ్చింది, చాలా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల. ఇదిగోండి 2033కి 51 సంవత్సరాలకి గ్రాఫ్ టాప్ అయిపోతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 2042కి మీరు టాప్ లెవెల్లో ఉంటారు. సో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. కరెక్ట్గా మీరు 2022కి 40 సంవత్సరాలు ఉన్నారు, అది ఇక్కడ 2కి వచ్చింది. 2023 41 సంవత్సరాలు ఉన్నారు, మీకు ప్రాబ్లం ఎక్కడైందంటే 2024 42 సంవత్సరాలు ఉన్నారు, అక్కడే ప్రాబ్లం వచ్చింది, ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చాలా క్లారిటీగా ఉన్నాయి. మీకు గ్రాఫ్ ఎప్పుడు టాప్కి వెళ్ళిపోతుంది అక్కడ అంటే మీకు 2031కి మీ గ్రాఫ్ మీదకి వెళ్తుంది. 2032కి ఆ గ్రాఫ్ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో 3.8 మీదకి వెళ్తుంది. 2032 రాసి పెట్టుకోండి. మీకు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు అనడంలో స్పష్టంగా 100% గ్యారంటీ అంటున్నాను. గ్యారంటీ, నో బడీ ప్రిడిక్షన్. ఎవ్వరు మీ భవిష్యత్తును ప్రిడిక్ట్ చేయలేరు, కానీ నేను చేసిన ఇక్కడ. ఎందుకంటే వారం రోజుల ముందే మీకు బ్యాడ్ ఫ్యూచర్ అని నా ఛానల్లో ఉంటుంది. మీరు అరెస్ట్కు ముందే ఏ న్యూమరాలజీ చెప్పలేడు, ఏ ఆస్ట్రాలజీ చెప్పలేడు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న అది ఇది అనే వాళ్ళు కూడా ఏం అవుతుందే అంత. వాళ్ళ గ్రాఫ్లు నా చేతిలోనే ఉన్నాయి, వాళ్ళ గ్రాఫ్లు కూడా నా చేతిలో ఉన్నాయి. సో అందుకోసమే నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సార్. నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. ఈ విశ్వాన్నే పరిపాలించినప్పుడు మనం ఎంత సార్, గింతే, మనం తగ్గాల్సిందే. సో అందుకోసం నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నంబర్ పట్టుకోండి, నాలాగా నంబర్ 1 అయిపోయింది. నా వెనక ఎవరు లేరండి. మీకంటే ఫిలిం ఇండస్ట్రీలో మీ బ్యాక్గ్రౌండ్ మెగా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అన్నారు, కానీ నేను ఎవ్వరు లేకుండా వచ్చిన నంబర్ పట్టుకొని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నంబర్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. మళ్ళీ కలుద్దాం.